ట్రేడింగ్ అకౌంట్. అక్కడ ఏదమ్మా ఉన్నాం మనం? ఎస్ సార్. ఓకే. సో ట్రేడింగ్ అకౌంట్లో ఏం నేర్చుకుంటాం, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తాను చూడండి. నెంబర్ 1, ఫైనల్ అకౌంట్స్ అంటే ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం. 2 accounts. 2 అకౌంట్స్ వస్తాయి. ఫస్ట్ అకౌంట్ ఏంటి? ట్రేడింగ్ Trading అకౌంట్. account. సెకండ్ అకౌంట్ ఏంటి? Profit and loss account. P&L account. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఒక స్టేట్మెంట్ ఉంటుందండి. స్టేట్మెంట్ ఏంటి? బ్యాలెన్స్ షీట్. ఓకేనా? సో ట్రేడింగ్ అకౌంట్ లో మనం ఏం నేర్చుకుంటాం అంటే గ్రాస్ ప్రాఫిట్ అనేది ఏంటో నేర్చుకుంటాం. మనం ఫైండ్ చేసేది ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల మనం ఫైండ్ చేసేది గ్రాస్ ప్రాఫిట్. P&L అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల మనం ఫైండ్ చేసేది నెట్ ప్రాఫిట్. ఓకేనమ్మా? బ్యాలెన్స్ షీట్ వల్ల మనకు తెలిసింది ఏంటంటమ్మా, పొజిషన్ ఆఫ్ అసెట్స్ వర్సెస్ లయబిలిటీస్. సో అంతే దీనికి పొజిషన్ స్టేట్మెంట్ అంటారు. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఇందులో నేర్చుకుంటుంది ఫస్ట్ ఏంటమ్మా, ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ లో ఏం నేర్చుకుంటామని చెప్పాను? ట్రేడింగ్ అకౌంట్ ఏం నేర్చుకుంటామా? గ్రాస్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్ నేర్చుకుంటాం. ఎలా నేర్చుకుంటా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా బిజినెస్ ఉంది కదమ్మా, నా బిజినెస్ లోని కొన్ని సేల్స్ చేశాను. సేల్స్ మైనస్ నేను ఆ సేల్స్ చేయాలి అంటే నేను గూడ్స్ కొనాలి కదా, కొన్నాను. ఎంత కొంచెం కాస్ట్ పెట్టి కొన్నాను. సేల్స్ మైనస్ కాస్ట్. అప్పుడు నాకు వచ్చేది ఏంటి? ప్రాఫిట్. అవునా కాదా? సేల్స్ మైనస్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇది నార్మల్ పీపుల్ చేసేది. నార్మల్ పీపుల్ తెలిసిందంటే సేల్స్ లోంచి, అంటే నేను అమ్మిన దాంట్లోంచి నేను కొన్న అమౌంట్ తీసేస్తే నాకు ప్రాఫిట్ వచ్చింది. అది ప్రాఫిట్ కాదు. ఈ ప్రాఫిట్ 2 ప్రాఫిట్లు ఉంటాయి. ఒకటేంటి? Gross profit. రెండోది ఏంటి? Net profit. అర్థమైందా? సో వాటిని మనం ఫైండ్ చేయగలగాలి. చూద్దాం. సేల్స్ అంటే ఓన్లీ సేల్స్ కదమ్మా. సేల్స్ లోంచి ఏం తీసేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ రిటర్న్స్ అని చేశాను అనుకో, తీసేయాలా అక్కర్లేదా? సేల్స్ లోంచి లెస్ సేల్స్ రిటర్న్స్ తీసేయాలి. ఓకేనా? నెక్స్ట్ అమ్మా, కాస్ట్ అంటే నార్మల్ కాస్ట్ కాదు. కాస్ట్ అంటే ఏంటంటే లెస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అర్థవుతుందమ్మా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తగ్గించాలి. సరే ఏంటి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఏం లేదు. లాస్ట్ ఇయర్ కొన్ని ఓపెనింగ్ గూడ్స్ మిగిలిపోయినకమ్మా, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ గూడ్స్, ఓపెనింగ్ స్టాక్. ఇంకా ఏం చేసినంటే కరెంట్ ఇయర్ పర్చేస్ చేస్తాను కదా, పర్చేజెస్. ఈ పర్చేస్ ఏముండొచ్చు మళ్ళీ మైనస్ పర్చేజ్ రిటర్న్స్. ఓకేనా? ఈ పర్చేస్ చేయడానికి నేను కొన్ని ఎక్స్పెన్సెస్ పెట్టానమ్మా. ఓకేనా? ఏంటో ఎక్స్పెన్సెస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? ఈ సంవత్సరం కొంచెం స్టాక్ మిగిలిపోయింది, మైనస్ క్లోజింగ్ స్టాక్. ఇదంతా చేస్తే ఈ కాస్ట్ పార్ట్ అన్నమాట. సో ఈ సేల్ పార్ట్ నుంచి ఈ కాస్ట్ పార్ట్ తీసేస్తే నాకు వచ్చేది ఏంటి? ఏంటమ్మా? గ్రాస్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్. ఈ గ్రాస్ ప్రాఫిట్ లోంచి మైనస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చేస్తే, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తగ్గించేస్తే అప్పుడు నాకు వచ్చేది ఏంటి? నెట్ ప్రాఫిట్. అర్థమైందా లేదా? సో ఇక్కడి నుంచి ఈ గ్రాస్ ప్రాఫిట్ వరకు ఏ అకౌంట్ చెప్తుంది? ట్రేడింగ్ account. ఈ గ్రాస్ ప్రాఫిట్ నుంచి నెట్ ప్రాఫిట్ రావడానికి ఏం చెప్తుంది? P&L account. సో ఈ పనంతా ట్రేడింగ్ అకౌంట్ లో జరుగుతుంది.
ఈ పని అంతా P&L అకౌంట్ లో జరుగుతుంది. ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్ ఉంటే మీకు ఎక్కడ వస్తుంది డౌట్? ఈ పార్ట్ డౌట్ రావాలి, అంతేనా? ఎవరికైనా ఈ పార్ట్ డౌట్ ఉందా లేదా? అర్థమైందా? తేజస్వి నీకు అర్థమైందమ్మా? ఎస్ సార్. ఏం లేదమ్మా, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అంటే నేను గూడ్స్ సేల్ చేశాను కదా, ఆ గూడ్స్ సేల్ చేయడానికి నాకైనా కాస్ట్ ఏంటి, అదే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఎంత కాస్ట్ అవుతుంది? నేను కొంటాను, పర్చేజెస్, అందులో వెనక్కి ఇచ్చేసాను, మైనస్ పర్చేజ్ రిటర్న్స్. ఈ కొనడానికి కొన్ని ఎక్స్పెన్సెస్ జరిగిన డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనమ్మా? నేను కొన్నవే కాదు, పోయిన సంవత్సరం మిగిలిపోయినవి, ఈ సంవత్సరం మిగిలిపోయినవి. పోయిన సంవత్సరం మిగిలిపోయి పాడేసుకోను, ఏం చేస్తాను, ఈ సంవత్సరం తెచ్చుకొని అమ్ముకుంటాను. సో ఈ సంవత్సరం కొన్న వాటికి పోయిన సంవత్సరం మిగిలిపోయిన రెండు కలిపేసి సేల్ చేస్తాను. కాబట్టి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ లో పోయిన సంవత్సరం ఓపెనింగ్ స్టాక్ అంటే పోయిన సంవత్సరం మిగిలిపోయి ఈ సంవత్సరానికి ఓపెనింగ్ స్టాక్ అయింది, ఆ ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది ప్లస్ కొన్నవి ఉంటాయి. ఈ రెండు అమ్మితే కొన్ని మిగిలిపోయినాయి, దాన్ని కరెంట్ క్లోజింగ్ స్టాక్ తీసేసాను. మిగిలిపోతే ఇంకెందుకు ఉండడం, తీసేసాను. తీసేస్తే నాకు వచ్చేది ఏంటి, గ్రాస్ ప్రాఫిట్. సో గ్రాస్ ప్రాఫిట్ రావడానికి నేను ఏ ఎక్స్పెన్సెస్ తగ్గించాను, ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తగ్గించాను. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎక్కడ తగ్గిస్తున్నానమ్మా, గ్రాస్ ప్రాఫిట్ లోంచి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తగ్గిస్తుంటే నెట్ ప్రాఫిట్ వచ్చింది. చెప్పండి, డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్? మీకు ఏం డౌట్స్ రాలేదు కానీ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, అందుకే అడుగుతున్నాను. చెప్పండి అమ్మా, డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? ఇందులో మీకు తెలియనివి చాలా ఉన్నాయి కానీ మీరు ఏం అడగట్లేదు కాబట్టి నేనే అడుగుకుంటున్నాను. చెప్పండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కి మీరు సపరేట్ గా చెప్పండి, డిఫరెన్స్ ఏంటి? సార్ కార్టేజ్ అండ్ ఇన్స్టాలేషన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా సార్? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ ఎందుకు, ఏంటి మీనింగ్ ఏంటి? మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్? ఇప్పుడు నువ్వు ఐడెంటిఫై చేసావు కార్టేజ్, ఇన్స్టాలేషన్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ నువ్వు ఐడెంటిఫై చేసావు. ఏ బేసిస్ మీద ఐడెంటిఫై చేసావు వాటిని డైరెక్ట్ అని? వీటి చార్జెస్ డైరెక్ట్ గా మనం ఇందులోకి యాడ్ చేస్తాం కదా సార్. సింపుల్ అంతే. నేను నా గూడ్స్ ని సేల్ చేయడానికి, నా గూడ్స్ ని పర్చేస్ చేయడానికి నేను డైరెక్ట్ గా, ఓకేనా, నాకు ఓన్లీ డైరెక్ట్ గా ఆ గూడ్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది ఆ ఖర్చు. అలాంటి ఖర్చులన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? నాకు డైరెక్ట్ గా ఏ ఖర్చులు అవ్వట్లేదు, నాకు ఇండైరెక్ట్ గా జరుగుతుంది వర్క్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సరే ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ చూస్తాను చూడండి. నేను గూడ్స్ కొన్నాను, ముంబై నుంచి గూడ్స్ కొన్నాను. ముంబై నుంచి కాకినాడలో నా ఆఫీస్ రావాలని ట్రాన్స్పోర్ట్ అంతా, క్యారేజ్ అంటే క్యారేజ్, కార్టేజ్, ఫ్రైట్, ఇవన్నీ ఏంటి, నా వరకు తీసుకొచ్చి రావడానికి అయ్యే ట్రాన్స్పోర్ట్. అవి డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? ఓకే, నేను నా ఫ్యాక్టరీ వరకు వచ్చిందమ్మా, రా మెటీరియల్ నా ఫ్యాక్టరీ వరకు వచ్చింది. నా ఫ్యాక్టరీలో ఆ లారీలోంచి నా ఫ్యాక్టరీలోకి అన్లోడింగ్ చేస్తున్నాను గూడ్స్ ని. డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? ఆ ఫ్యాక్టరీలో పనిచేసే మేనేజర్ కి నేను శాలరీ ఇస్తున్నానమ్మా. డైరెక్ట్, ఇండైరెక్ట్? ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాడు, ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్కి పోనీ వేజెస్ ఇచ్చాను. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అమ్మా. సో ఏం లేదు, ఏంటంటే ఇది ఫ్యాక్టరీ, ఇది ఆఫీస్, ఇది నా షోరూమ్. ఈ ఫ్యాక్టరీలోని గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారమ్మా. ఈ ఆఫీస్ లోని ఈ తయారు చేసిన గూడ్స్ ని ఇక్కడ సేల్ చేస్తారమ్మా షోరూమ్ లోని. గూడ్స్ సేల్ చేసేది షోరూమ్. ఈ షోరూమ్ సంబంధించిన యాక్టివిటీస్, ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన యాక్టివిటీస్, మేనేజర్ లెవెల్ పీపుల్ అందరూ, మేనేజర్స్ అండ్ ఎంప్లాయీస్, ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ ఈ ఆఫీస్ లో ఉంటారమ్మా. ఇప్పుడు చెప్పండి, సింపుల్, ఏం లేదు. ఆఫీస్ అండ్ షోరూమ్ లో జరిగేవన్నిటిని కూడా ఏమంటారంటే అమ్మా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
ఫ్యాక్టరీలో జరిగే ఎక్స్పెన్స్ అన్ని ఏమంటారమ్మా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సరే ఎందుకు ఈ డైరెక్ట్ ఎక్స్పెన్స్? ఈ ఫ్యాక్టరీలో గూడ్స్ తయారవ్వాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్ పెట్టడం వల్ల గూడ్స్ తయారవుతాయి. ఈ తయారైన గూడ్స్ సేల్ చేయడానికి ఓకేనా, ఆఫీస్ పీపుల్ కి అయ్యే ఖర్చు ఈ గూడ్స్ వల్లే కదా వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఇండైరెక్ట్ గా వీళ్ళు వర్క్ చేయడం వల్ల కదా గూడ్స్ సేల్ అవుతున్నాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సరే మాకు ఇంకా క్లియర్ గా చెప్పండి. ఎక్స్పెన్సెస్ ఏం లేదు. ఫ్యాక్టరీలో జరిగేవి ఫ్యాక్టరీ కాస్ట్ అంటారు. ఫ్యాక్టరీలో జరిగేదాన్ని ఏమంటారు? ఫ్యాక్టరీ కాస్ట్ అంటారు. ఆఫీస్లో జరిగేవి ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఆర్ ఎక్స్పెన్సెస్. ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్. షోరూమ్ లో జరిగేవి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. చెప్పండి సింపుల్ గా ఇప్పుడు ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ రెండు కలిపి ఏమంటాం? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫ్యాక్టరీలో జరిగిన ఎక్స్పెన్స్ అన్నిటిని ఏమంటాం? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అర్థమైందా లేదా? అర్థమైందమ్మా? yes sir. ఇప్పుడు ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు ఒక్కొక్క ఎక్స్పెన్స్ గురించి చెప్తూ ఉంటాను. అది మీరు ఫ్యాక్టరీలో జరుగుతుందా, ఆఫీస్ లో జరుగుతుందా, షోరూమ్ లో జరుగుతుందా అనేది మీరు ఐడెంటిఫై చేసి అది నాకు డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ చెప్పండి. ఓకేనా? నా గూడ్స్ ని నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గా షోరూమ్ లో అమ్మట్లేదు, మార్కెటింగ్ చేస్తాను. అంటే డోర్ టు డోర్ మార్కెటింగ్ చేస్తున్నాను. మార్కెటింగ్ పీపుల్ కి శాలరీ ఇచ్చాను. ఏ ఎక్స్పెన్స్ అమ్మా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సార్. Indirect expense. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఆడికి ఫ్యాక్టరీకి ఏ సంబంధం లేదు కాబట్టి అది ఏ ఎక్స్పెన్స్ అమ్మా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇంకా బైఫర్ చేసి సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ లో ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెన్స్ అడిగాను. అప్పుడు ఏం చెప్తాం అమ్మా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ లో ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అన్నాను? ఆఫీస్ టైప్స్ కాదు, సేల్స్ చేస్తున్నాడు. సేల్స్ సంబంధించింది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అర్థమైందా లేదా? ఇప్పుడు సేమ్ ఆఫీస్ లో అకౌంటెంట్ శాలరీ ఇచ్చానమ్మా. ఆ అకౌంటెంట్ ఫ్యాక్టరీకి పనిచేస్తున్నాడు, షోరూమ్ కి ఆడే అకౌంటెంట్, కానీ ఉండేది ఆఫీస్ లో. ఎక్స్పెన్స్ ఏ ఎక్స్పెన్స్ అమ్మా? అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ లో ఎక్స్పెన్స్ అమ్మా. ఆఫీస్ ఎక్స్పెన్స్. అర్థమైందా? ఇప్పుడు ఇది ఆఫీస్ అది అయింది. సో మార్కెటింగ్ పీపుల్స్ కి ఇచ్చేదేమో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఉండే అకౌంటెంట్ కి ఇచ్చేది ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు మళ్ళీ ఫ్యాక్టరీలో ఉండే మేనేజర్ కి శాలరీ ఇచ్చానమ్మా, అదేమవుతుంది? డైరెక్ట్ ఎక్స్పెన్స్. అర్థవుతుందా? సో ఇప్పుడు చూడండి, సేల్స్ లోంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, సేల్స్ లోంచి కాస్ట్ చేస్తే ప్రాఫిట్ అని తెలుసు. ఈ ప్రాఫిట్ అవ్వాలంటే ఏం చేయాలి? కాస్ట్ తగ్గించాలి. ఏమేమి కాస్ట్ ఉంటాయి? పర్చేస్ చేయడానికి కాస్ట్లు, పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి వచ్చిన గూడ్స్ యొక్క కాస్ట్, ఈ సంవత్సరం మిగిలిపోయిన క్లోజింగ్ స్టాక్ యొక్క కాస్ట్, ఇవన్నీ మనం మైనస్ చేస్తే సేల్స్ నుంచి నాకు వచ్చేది ఏంటమ్మా? గ్రాస్ ప్రాఫిట్. ఈ గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఆఫీస్ లోని అండ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అయిన ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తగ్గించేస్తే నాకు వచ్చేది ఏంటి? నెట్ ప్రాఫిట్. అర్థమైందా లేదా? ఎనీ డౌట్స్? ఏం డౌట్ ఉందా మీకు? ఇక్కడ వరకు ఏం డౌట్ ఉందా? డైరెక్ట్ ఎక్స్పెన్స్ కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కి డిఫరెన్స్ అర్థమైందా? మీరు ఏం ఆడపోతే నాకు మళ్ళీ అంటే ఇంకో విధంగా చెప్తామని అర్థం కాకపోతే ఇక అర్థమైందా లేదా? అర్థమైంది. ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ చూద్దాం. ట్రేడింగ్ అకౌంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి నేర్చుకున్నాం. ట్రేడింగ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసి చూద్దాం. ట్రేడింగ్ అకౌంట్. సో అకౌంట్ అన్నాం కాబట్టి ఏముంటాయమ్మా? బోత్ సైడ్స్ డెబిట్ అండ్ క్రెడిట్ సార్. అంటే డెబిట్ క్రెడిట్. ఓకేనా? సో చేస్తాను చూడండి అమ్మా. ట్రేడింగ్ అకౌంట్ రైట్ సైడ్ ఏముంటుందంటే మా బై సేల్స్ అకౌంట్, నెక్స్ట్ బై క్లోజింగ్ స్టాక్ అకౌంట్. సో బై సేల్స్, బై క్లోజింగ్ స్టాక్. ఓకేనా? అకౌంట్. నెక్స్ట్ టు ఓపెనింగ్ స్టాక్ అకౌంట్. ఓకేనమ్మా? నెక్స్ట్ టు పర్చేజెస్.
అకౌంట్. ఓకేనమ్మా. నెక్స్ట్ 2 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఓకేనా. సో ఇలా చేస్తే మనకి రిజల్ట్ ఏమవ్వాలంటే 2 గ్రాస్ ప్రాఫిట్ అన్న రావాలి, గ్రాస్ ప్రాఫిట్ అన్న రావాలి, లేదా బై గ్రాస్ లాస్ అన్న రావాలమ్మా. బై గ్రాస్ లాస్ అకౌంట్, బై గ్రాస్ ప్రాఫిట్ అకౌంట్. ఓకేనా. సార్ 2 వస్తాయా? 2 ఎక్కడ వస్తాయా? ఏదో ఒకటే వస్తుంది. నెక్స్ట్ సేల్స్ లోంచి మైనస్ సేల్స్ రిటర్న్స్ ఇక్కడ తగ్గించచ్చమ్మా. లేదంటే ఏం చేయొచ్చు, ఇక్కడ సేల్స్ మైనస్ చేసేది డైరెక్ట్ గా. బై సేల్స్ అకౌంట్ ఉంది, ఇక్కడ కింద మైనస్ ఒక 5,000 సేల్స్ రిటర్న్స్ ఉంది, ఇక్కడ మైనస్ చేసేయచ్చు. ఇక్కడ మైనస్ చేయకూడదంటే ఇంకో పని చేయొచ్చు. ఈ సేల్స్ తగ్గించాలంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. డెబిట్ ఆపోజిట్ సైడ్ రాసుకోవచ్చు. 2 సేల్స్ రిటర్న్స్ అకౌంట్. అలాగే ఇక్కడ పర్చేస్ ఉంది, ఇక్కడ మైనస్ చేసుకోవచ్చు. పర్చేసెస్ నుంచి పర్చేస్ రిటర్న్స్ మైనస్ చేయొచ్చు. లేకపోతే ఏం చేయాలి? క్రెడిట్ సైడ్ క్రెడిట్ సైడ్ బై రాయాలి సార్. పర్చేస్ రిటర్న్స్ అకౌంట్. అంతే, అయిపోయింది ట్రేడింగ్ అకౌంట్. సింపుల్, వెరీ సింపుల్. సో మనకి క్వశ్చన్ లోని సేల్స్ ఐడెంటిఫై చేయగలం, పర్చేస్ రిటర్న్స్ ఐడెంటిఫై చేయగలం, క్లోజింగ్ స్టాక్ ఐడెంటిఫై చేయగలం. నెక్స్ట్ అమ్మా, ఓపెనింగ్ స్టాక్ ఐడెంటిఫై చేయగలం, సేల్స్ రిటర్న్స్ ఐడెంటిఫై చేయగలం, పర్చేజెస్ ఐడెంటిఫై చేయగలం. మరి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అమ్మ అవును, ఈ అకౌంట్ని ఇది ఒకటేనా, డిఫరెంటా? ఈ అకౌంట్ ఇది ఈ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఒకటేనా కాదా? ఫస్ట్ చెప్పండి. ఒకటే సార్. ఒకటే. ఇదిగోండి సేల్స్ లోంచి ఇదిగోండి పర్చేస్ తగ్గించాను, ఓపెనింగ్ స్టాక్ తగ్గించాను, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తగ్గించాను, క్లోజింగ్ స్టాక్ ని చూడమ్మా ఆపోజిట్ సైడ్ రాశాను, మీకు మైనస్ చేశాను. చేసే రిజల్ట్ ఏమొస్తుంది? గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. ఇదిగో గ్రాస్ ప్రాఫిట్. పాజిటివ్గా ఉంటే గ్రాస్ ప్రాఫిట్, నెగిటివ్ అయితే గ్రాస్ లాస్. సార్ అసలు ఈ అకౌంట్ లోకి ఇవన్నీ ఎలా వచ్చినాయి అవి తర్వాత చెప్తాను. ప్రతిదీ ఈ ఎంట్రీస్ అన్ని ఎలా వచ్చినాయి నేను చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ఫార్మాట్ అర్థం చేసుకోండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఐడెంటిఫై చేయడం పెద్ద పని. చూడండి ఒకసారి పేజ్ నెంబర్ 214. నా దగ్గర టెక్స్ట్ బుక్ 214. ఒకసారి మీ పేజ్ నెంబర్ చూడండి. ప్రొఫార్మా ఉంటుంది, ప్రొఫార్మా ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది. చూడండి పేజ్ నెంబర్ 214 మీ బుక్ లో. 214 సార్. 214 చూడండి. ఎక్స్పెన్స్ అన్ని ఇచ్చాడు డైరెక్ట్ గా. చదువుతాను చూడండి అమ్మా. నెంబర్ 1 క్యారేజ్, కార్టేజ్, ఫ్రైట్, కస్టమ్స్ డ్యూటీస్, ఇంపోర్ట్ డ్యూటీస్, క్లియరింగ్ ఛార్జెస్, ఆక్ట్రాయ్, ఎక్సైజ్ డ్యూటీస్. ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్. పర్చేస్ చేసేటప్పుడు అయ్యే డైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ అమ్మా ఇంకా ఉన్నాయి. వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్, గ్యాస్ అండ్ కోల్. అమ్మ గూడ్స్ మన ఫ్యాక్టరీలోని గ్యాస్ తో కానీ ఏదో ఫ్యూయల్, కోల్, పెట్రోల్, డీజిల్ తోటి మెషినరీని రన్ చేయమా? ఆ రన్ చేయడానికి అయిన ఖర్చు అనమాట గ్యాస్ అండ్ కోల్. వాటర్ ఛార్జెస్. వాటర్ ఛార్జెస్ అంటే తాగే వాటర్ కదమ్మా, కూలింగ్ ప్లాంట్స్ కోసం. కూలింగ్ ప్లాంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనది కోల్డ్ స్టోరేజ్ అనుకో, మన బిజినెస్ కోల్డ్ స్టోరేజ్ అనుకో. సో కూలింగ్ కోల్డ్ స్టోరేజ్ రావాలంటే మనం ఏం యూజ్ చేస్తాం? వాటర్ యూజ్ చేసి కూలింగ్ తీసుకొస్తాం అమ్మా. సో వాటర్ యూజ్ చేసిన, కోల్ యూజ్ చేసిన, గ్యాస్ యూజ్ చేసిన, డీజిల్, పెట్రోల్ అవన్నీ ఫ్యాక్టరీలో యూజ్ చేస్తే ఫ్యాక్టరీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫ్యాక్టరీ మేనేజర్ శాలరీ, వర్క్స్ మేనేజర్ శాలరీ. వర్క్స్ మేనేజర్ శాలరీ అంటే లేబర్స్ జోడు పెట్టి వర్క్ చేస్తారు కదమ్మా, వర్క్స్ మేనేజర్స్ శాలరీ. ఆయిల్ అండ్ ఫ్యూల్ చెప్పాను కదా, ఆయిల్ అండ్ ఫ్యూల్ అంటే డీజిల్, పెట్రోల్, కెరోసిన్ ఏం యూజ్ చేసినా మెషినరీ రన్ చేయడానికి అన్ని. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, హీటింగ్ అండ్ లైటింగ్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ దేనికి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అవన్నీ గుర్తుండాలి క్వశ్చన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఇంపోర్ట్ డ్యూటీ అన్నాడు. సార్ ఇంపోర్ట్ డ్యూటీ అనేది నాకు ఎక్స్పెన్స్. ఇంపోర్ట్ డ్యూటీ అంటే ట్యాక్స్ అమ్మా, నేను ఇంపోర్ట్ చేసుకున్నందుకు నేను కడుతున్న ట్యాక్స్. ఓకే, ఇది P&L అకౌంట్ లో పడాలా, ట్రేడింగ్ అకౌంట్ లో పడాలని డౌట్ వచ్చింది. సో నువ్వు గూడ్స్ పర్చేస్ చేస్తున్నావు కాబట్టి ఆ గూడ్స్ ను ఫ్యాక్టరీ తీసుకెళ్లి వేరే గూడ్ తయారు చేస్తున్నావు కాబట్టి ఆ ఫ్యాక్టరీకి వెళ్ళే ఖర్చుని ఏమంటారు? దాన్ని డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. గుర్తు రావాలా టైంకి? గుర్తుపెట్టుకుంటారా లేదా?
సో తేజస్వి చదువుతుందేమో ఒక్కొక్క డైరెక్ట్ ఎక్స్పెన్స్. సో చూడండి, చదవండి. క్యారేజ్, కార్టేజ్, ఫ్రైట్, customs duty, import duties, clearing charges, octroi, excise duty, wages, factory rent, factory insurance, gas and coal, water charges, factory manager's salary, works manager's salary, oil and fuel, manufacturing expenses, heating and lighting. ఇందులో సార్ మాకు ఈ పదం అర్థం కాలేదు, దీని మీనింగ్ తెలియదు అని ఏమైనా ఉంటే నాకు చెప్తే నేను చెప్తాను. Octroi, sir. సార్ ఆక్ట్రా అంటే ఆక్ట్రా అంటే ఏంటమ్మా, మనం మన హౌస్ లో మన ఇంటికి వాటర్ యూస్ చేస్తుంది అనుకో, వాటర్ చార్జెస్, వాటర్ ట్యాక్స్ కడతాం అట్లా. మున్సిపల్ ట్యాక్స్ కడతాం, అవునా? సో ఇన్ ద సేమ్ వే ఫ్యాక్టరీకి సంబంధించిన గవర్నమెంట్ ట్యాక్స్ అయినా కడతాం కాబట్టి ఆక్ట్రాయిస్ అంటారు. ఓకేనా? ఆక్ట్రాయ్ అంటే ఫ్రైట్ అమ్మ. ఫ్రైట్, కార్టేజ్, క్యారేజ్ ఈ మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అమ్మ. ఓకేనా? ట్రాన్స్పోర్ట్, మన గూడ్స్ ని ఒక చోట నుంచి ఇంకో చోట ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేసే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ని క్యారేజ్, కార్టేజ్, ఫ్రైట్ అంటారు. సార్ మరి ఎందుకు సపరేట్ చేశాడు? సో కార్టేజ్ అనే గూడ్స్ మన ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, అంటే ఒకే ఏరియాలో, అంటే ఒక ఇండియాలోనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఫ్రైట్ అంటారు. కార్టేజ్, క్యారేజ్ అంటే ఏంటంటే అన్లోడింగ్ మన ఎయిర్పోర్ట్ కి వచ్చింది, ఎయిర్పోర్ట్ నుంచి మన ఫ్యాక్టరీకి రావడానికి ఒక లారీయో వ్యాన్ అది పెట్టుకుంటాం కదా, వాటి క్యారేజెస్ అండ్ కార్టేజెస్ అంటారు. ఇంకా Customs duties and excise duties, sir. అమ్మ కస్టమ్స్, ఎక్సైజ్ అంటే ఏంటంటే ట్యాక్స్లు అమ్మ. అది కస్టమ్ డ్యూటీ అంటే ఏంటంటే అమ్మా, ఒక గూడ్ వేరే కంట్రీస్ నుంచి కానీ మనం తెచ్చుకుంటున్నాం అనుకోమ్మా, మనం ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ తెచ్చుకుంటున్నాం అనుకోమ్మా, కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నా, ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నా కస్టమ్స్ డ్యూటీస్ కట్టాలమ్మా. ఓకేనా? సార్ ఇంపోర్ట్ డ్యూటీస్ సపరేట్ గా మనకి ఇచ్చాడు, టు ఇంపోర్ట్ డ్యూటీ అని. మరి కస్టమ్స్ డ్యూటీ అంటే ఏమై ఉండాలి? ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు అయ్యే ట్యాక్సెస్. సో మరి ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటి? మనం ఏదైనా గూడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అనుకోమ్మా, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నందుకు ఎక్సైజ్ ట్యాక్స్ కట్టాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని విన్నారు ఎప్పుడన్నా మీరు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే ఏంటంటే గూడ్స్ ఎక్కడైతే తయారవుతున్నాయో ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి ఎన్ని గూడ్స్ అయితే తయారు చేసో అంత గూడ్స్ మీద ఇంత ట్యాక్స్ కట్టాల్సిందే. అలా కట్టేవాడిని ఏంటంటే ఎక్సైజ్ డ్యూటీస్ అంటారు. వీటిని డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. ఓకేనా? ఇంకా సార్ క్లియరింగ్ ఛార్జెస్ ఎంత సార్? క్లియరింగ్ ఛార్జెస్ అంటే ఏం లేదమ్మా, నువ్వు గూడ్స్ వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నావు కదా, ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే పోర్ట్లోని, మన పోర్ట్ అదే ఎయిర్పోర్ట్ లో కానీ లేదా మన సీ పోర్ట్ లో కానీ నువ్వు వచ్చేంత వరకు అలాగా ఆ ప్లేన్ కానీ ఆ షిప్ కానీ వెయిట్ చేయదు కదా, నువ్వు వచ్చి గూడ్స్ తీసుకెళ్ళేంత వరకుని ఏం చేస్తుంది? తీసుకొచ్చి నీకంటూ ఒక ప్లేస్ ని అలాట్ చేస్తా పోర్ట్ లో. ఓకేనా? ఇప్పుడు నువ్వు కాకినాడ నుంచి పోర్ట్కి వెళ్ళి ఏం చేస్తావు అంటే, ఆ గూడ్స్ నాకు మలేషియా నుంచి నాకు గూడ్స్ వచ్చాయి అని చెప్పి నీ దగ్గర ఉన్న ఆ బిల్స్ అవి చూపిస్తావు అథారిటీస్ కి. ఆ బిల్స్ అవి చూపించినప్పుడు ఇప్పుడు ఆ ప్లేస్ లో, ఆ పోర్ట్ సంబంధించిన ప్లేస్ లో నీకు అద్దెకి ఇచ్చినట్టు అనమాట, నీ గూడ్స్ ని అక్కడ పెట్టినందుకు. నువ్వు వచ్చేంత వరకు నువ్వు రావడానికి 3 days పెట్టినా, 4 days పెట్టినా, 5 days పెట్టినా, ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు ఆ గూడ్స్ అని జాగ్రత్త చూసుకోవాలి. అడుగుకే చేస్తాడా? చార్జెస్ తీసుకుంటాడు. ఆ తీసుకునే చార్జెస్ క్లియరింగ్ చార్జెస్ అంటారు. షిప్ లోంచి క్లియర్ చేస్తున్నందుకు, మన గూడ్స్ ని షిప్ లోంచి తీసి బయట పెట్టినందుకు, క్లియర్ చేసినందుకు మనం పే చేసే ఖర్చుని క్లియరింగ్ చార్జెస్ అంటారు. ఇంకా సో ఇవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పాలి. ఫ్రైట్ అంటే ఏంటి సార్? ఫ్రైట్ అంటే ట్రావెలింగ్ ఛార్జెస్ అమ్మా. గూడ్స్ ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి ట్రావెల్ చేస్తుంటే
ఒక్కొక్క కంపెనీ ఫ్రైట్ అని వాడుతుంది, ఇంకో కంపెనీ క్యారేజ్ అని వాడుతుంది, ఇంకో కంపెనీ కార్టేజ్ అని వాడుతుంది. మూడిట్లకి ఒకటే మీనింగ్. ఫ్రైట్, కార్టేజ్, క్యారేజ్ మూడిట్లకి గూడ్స్ ని క్యారీ చేయడం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేసే వర్డ్సే క్యారేజ్, కార్టేజ్ అండ్ ఫ్రైట్. ఎస్ సార్. సో ఇలస్ట్రేషన్ నెంబర్ 1 ఓపెన్ చేయండి అమ్మా. ఇలస్ట్రేషన్ నెంబర్ 1. ఇలస్ట్రేషన్ నెంబర్ 1. సో ఏం ప్రిపేర్ చేయమన్నాడు చదవండి ఒకసారి. క్వశ్చన్ పైన లైన్ చదవండి. From the following information, prepare The trading following account of Anirudh. information. ఓకే, సో ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ అనిరుద్ధ్ Anirudh ట్రేడర్స్ యాజ్ ఆన్ ఎప్పుడమ్మా 31st March 2014, మార్చ్ sir. 2014. ఓకేనా? సో ఓపెన్ చేస్తాను ట్రేడింగ్ అకౌంట్. సో ట్రేడింగ్ అకౌంట్ నేను ఇంకా కింద ఐటమ్స్ చూడలేదమ్మా, నాకు తెలియదు. సో కింద ఐటమ్స్ తెలియకుండానే నా ఫార్మాట్ తెలుసు. అది చెప్పండి, డెబిట్ సైడ్ ఫార్మాట్ ఏంటి? డెబిట్ సైడ్ ఏముంటాయి? Opening stock. టు ఓపెనింగ్ స్టాక్ అకౌంట్. టు ఓపెనింగ్ స్టాక్ ఇటు సైడ్ వచ్చింది కాబట్టి క్లోజింగ్ స్టాక్ ఆపోజిట్ సైడ్. బై క్లోజింగ్ స్టాక్ అకౌంట్. ఇంకోటి తెలుసు, బై సేల్స్ అకౌంట్ ఉంటుంది, బై సేల్స్ అకౌంట్. ఇందులో నుంచి తగ్గించడానికి సేల్స్ రిటర్న్స్ ఆపోజిట్ సైడ్ చేయాలి, టు సేల్స్ రిటర్న్స్ అకౌంట్. నెక్స్ట్ డెబిట్ సైడ్ టు పర్చేజెస్ అకౌంట్. ఇక్కడ నుంచి తగ్గించడానికి బై పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్. ఇంకా మిగతా అన్ని ఏంటమ్మా? Two wages. Direct expenses. టు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. టు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? ఇవన్నీ చేస్తే మనకి ఆన్సర్ ఏం రావాలి? Gross profit or gross loss. గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. సో బై గ్రాస్ లాస్ ఆర్ టు గ్రాస్ ప్రాఫిట్. అంతే కదా? మనకు తెలిసిన ఫార్మాట్ మనం నేర్చుకున్నదే. చదవండి ఇప్పుడు ఒక్కొక్కరు. కార్తీక్ చదువు, ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చదువు. Opening stock of goods 20,000. ఇందులో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ గూడ్స్, ఓపెనింగ్ స్టాక్ 20,000. నెక్స్ట్ Purchases 45,000. పర్చేజెస్ 45,000. నెక్స్ట్ Sales 1 lakh. సేల్స్ 1 lakh. నెక్స్ట్ Sales returns 2,000. సేల్స్ రిటర్న్స్ 2,000. నెక్స్ట్ Wages 1,000. వేజెస్ 1,000. అంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనే వేజెస్ అంటేనే. Yes, sir. సో Yes, sir. వేజెస్ 1,000. నెక్స్ట్ Carriage 6,000. క్యారేజ్ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సే కదా. Yes, sir. క్యారేజ్ 6,000. నెక్స్ట్ Coal and gas 2,000. అది కూడా డైరెక్ట్. సో కోల్ అండ్ గ్యాస్ ఎంతమ్మా? 3,000, sir. 3,000. 3,000. మరి 2,000 ఏంటి? మధ్యలో క్యారేజ్ ఉంది. 2,000 carriage, sir. 6,000. Wages 6,000, sir. Sales returns అన్ని overheads. తప్పు చెప్పు, నేను చూసుకుంటానులే. ఓపెనింగ్ స్టాక్ 20,000, పర్చేజెస్ 45,000, సేల్స్ 1 lakh, పర్చేజ్ రిటర్న్స్ 2,000. ఇది చెప్పలేదు నువ్వు. Yes, sir. పర్చేజ్ రిటర్న్స్ 2,000, సేల్స్ రిటర్న్స్ 1,000. నెక్స్ట్ వేజెస్ ఏమో 6,000. నెక్స్ట్ క్యారేజ్ 2,000. నెక్స్ట్ కోల్ అండ్ గ్యాస్ 3,000. Yes, sir. నెక్స్ట్ ఫ్యాక్టరీ రెంట్. 4,000, sir. ఫ్యాక్టరీ రెంట్ 4,000. Closing stock క్లోజింగ్ స్టాక్ 1,500, sir. 1,500. సో అన్ని అడిగి ఇచ్చేసాడు. ఓకేనా? సో ఫాస్ట్ గా డెబిట్ అండ్ క్రెడిట్. డెబిట్ మన ఫస్ట్ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కదా, చూడండి. క్రెడిట్ సైడ్ 1 lakh ఉంది, ఇటువైపు ఎక్కడ 1 lakh లేదు. సో ఇది ఎక్కువ అమౌంట్. సో 1 lakh ప్లస్ 2,000, 1 lakh 2,000, 1 lakh 3,500, 1 lakh 3,500. సో బోత్ సైడ్స్ 1 lakh 3,500. సో ఎవరైనా క్యాల్కులేటర్ ఉంటే 1 lakh 3,500 నుంచి ఇవన్నీ మైనస్ చేసి ఉండము ఫాస్ట్.
22,500 వచ్చింది సార్. 22. Yes, sir. 20,500. స్పీకర్ అండి. అమ్మ డెబిట్ సైడ్ ఎంట్రీస్ అని చెప్పండి. ఎవరికైనా డౌట్ ఉందా? No, No, sir. sir. ట్రేడింగ్ అకౌంట్ ఎలా వచ్చింది అని అర్థమైందా? Yes, sir. Yes, sir. నాకు అర్థం కాలేదు. సో నాకు మీకు చెప్పాలి ఇప్పుడు. ఈ ఎంట్రీస్కి ఎలా వచ్చినాయి? సేల్స్ ఇక్కడ ఎందుకు పడింది? ఓపెన్ స్టాక్ ఎందుకు పడింది? పర్చేజ్ ఎందుకు పడింది? స్టాక్ ఇవన్నీ ఎందుకు పడ్డాయి ఇక్కడ? ఎవరైనా చెప్పగలరా చెప్పలేరా? ట్రేడింగ్ అకౌంట్ కాబట్టి ట్రేడ్ కి రిలేటెడ్ పడినాయి సార్. ట్రేడింగ్ అకౌంట్ కాబట్టి ట్రేడింగ్ రిలేటెడ్ పడ్డాయి, అంతేగాని దానికంటూ ఎంట్రీస్ ఏమి ఉండవు అనమాట. అయితే సో మామూలుగా ఒక ఎంట్రీ Sales అని- రాస్తాం, పర్చేస్ ఎంట్రీ రాస్తాం చూడండి. పర్చేస్ ఎంట్రీ ఏం రాసింది ఇక్కడ? ట్రేడింగ్ అకౌంట్ డెటార్ టు పర్చేజెస్ అకౌంట్ 45,000 అవునా కదా? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ లో ట్రేడింగ్ అకౌంట్ డెటార్ టు పర్చేజ్ అకౌంట్, అవునా కదా? ఎస్ సార్. ఎంట్రీ ఇదేనా? ట్రేడింగ్ అకౌంట్ లో పడిన పర్చేస్ ఎంట్రీ ఇదేనా? ఎస్ సార్. Yes, sir. అంటే ముందు దీనికన్నా ముందు పర్చేస్ ఎంట్రీ పర్చేస్ ఎక్కడ ఉంటది? పర్చేస్ అకౌంట్ అని ఒక అకౌంట్ ఉంటుందా ఉండదా? Yes, sir. ఎస్ సార్. పర్చేస్ బ్యాలెన్స్ ఏంటి? Debit balance, sir. డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్. ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఇయర్ లో జరిగిన ఇలాంటి అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసి ఎక్కడ పంపిస్తాం? ఫైనల్ అకౌంట్స్ పంపిస్తాం, అవునా కదా? ఫైనల్ అకౌంట్స్ అంటే ఎస్ సార్. అమ్మా ఇయర్ లో చాలా అకౌంట్స్ ఓపెన్ చేస్తాం అమ్మా. పర్చేజెస్, బ్యాంక్, సేల్స్, ఓకేనా, క్యారేజ్, ఫ్యాక్టరీ రెంట్, సేల్స్ ఇలా ఎన్నో అకౌంట్స్ ఓపెన్ చేస్తాం. అకౌంట్స్ అన్ని కూడా ఫైనల్ అకౌంట్స్ టైంకి అకౌంట్స్ క్లోజ్ చేసి ఎక్కడ పంపించాలి? ఫైనల్ అకౌంట్స్ పంపించాలి, అవునా? సో Yes. పర్చేజ్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుందమ్మా? డెబిట్ బ్యాలెన్స్. Debit Debit balance. balance, sir. బ్యాలెన్స్ ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? Credit, Credit sir. క్రెడిట్ చేయాలి. ఇదిగోండి పర్చేజ్ అకౌంట్ క్రెడిట్ అయింది. క్రెడిట్ ఎక్కడ పంపించాం? Trading account. Final. ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ కి పంపించాం. సో ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ టు పర్చేజ్ అకౌంట్. అర్థమైందా లేదా? ఎవరైనా సేల్స్ Yes, అకౌంట్ ఎంట్రీ ఈ సేల్స్ కి ఎంట్రీ చెప్పండి. Sales account debit to trading account, sir. సేల్స్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్ ఎంత? 1 lakh. చెప్పండి అమ్మా. సేల్స్ అకౌంట్ అని ఒక అకౌంట్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఆ అకౌంట్ ఇప్పుడు క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్ చేసి ఇక్కడ పంపించాం. క్యాన్సిల్ చేయకముందు సేల్స్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? క్రెడిట్ balance. Credit balance, క్రెడిట్ sir. బ్యాలెన్స్. అది దీన్ని క్లోజ్ చేయాలంటే క్రెడిట్ అకౌంట్ క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి? డెబిట్ Debit, చేయాలి. sir. డెబిట్ సేల్స్ చేయాలి. అకౌంట్ డెబిట్ అయింది. ఎనీ డౌట్స్? సో సేల్స్ అకౌంట్ డెబిట్ అయ్యి ట్రేడింగ్ అకౌంట్కి వెళ్ళింది. అమ్మ ఏం డౌట్ ఉందా? అర్థమైందా? అర్థమైంది, sir. ఇంకా సింపుల్ గా అవును. పర్చేజెస్ ఎంట్రీ చెప్పండి ఒకసారి. పర్చేజ్ ఏ బ్యాలెన్స్ అన్నారు? Debit balance, sir. డెబిట్ బ్యాలెన్స్. ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ చేయబడింది. సేల్స్ ఏ బ్యాలెన్స్? Credit Credit balance. balance. క్రెడిట్ సార్. ఇదిగోండి క్రెడిట్ చేయబడింది. అవును. పర్చేజ్ రిటర్న్స్ ఏ బ్యాలెన్స్? పర్చేజ్ డెబిట్ బ్యాలెన్స్. పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ balance. Credit బ్యాలెన్స్. balance. క్రెడిట్ చేయబడింది. ఎనీ డౌట్స్? అవును. ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అయితే ఏంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అయితే ఏంటి? ఎక్స్పెన్స్ అన్ని ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్. బ్యాలెన్స్. Sir. అన్ని డెబిట్ చేయబడ్డాయి. ఎనీ డౌట్స్? ట్రేడింగ్ అకౌంట్ ఎవరికైనా డౌట్ ఉందా? ఇంకా ఉండకూడదు. నిద్దట్లో లేపినా కానీ మీకు ఫార్మాట్ గుర్తొచ్చేది. ఏంటి? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ ఏముంటాయమ్మా? ఓపెనింగ్ స్టాక్, సేల్స్ రిటర్న్స్, పర్చేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్. ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఉంటుందమ్మా? సేల్స్, పర్చేజ్ రిటర్న్స్, క్లోజింగ్ స్టాక్, క్రాస్ లాస్.
గుర్తుంటుందా? గుర్తుంటుంది సార్. గుర్తుంటుందా? ఎస్ సార్. సో గుర్తుంటుందో లేదో మీరు ఇలస్ట్రేషన్ నెంబర్ 2 అండ్ ఇలస్ట్రేషన్ నెంబర్ 3 హోంవర్క్ చేసుకుని వస్తారా? ఎస్ ఎస్ సార్. సార్ ఓకే. హోంవర్క్ చేయక ముందు టీఎస్వి ఏంటంటే ఇలస్ట్రేషన్ నెంబర్ 2 ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ చదివి ట్రేడింగ్ అకౌంట్ లో ఎటు సైడ్ వస్తుంది డెబిట్ ఆర్ క్రెడిట్ చెప్పేస్తూ ఉంటది. ఓకేనా? రేపు వచ్చేప్పుడు మీరు దాన్ని ఫిల్ చేసుకుని రండి. కమ్మా టీఎస్వి చెప్పమ్మా. ఓపెనింగ్ స్టాక్ డెబిట్ సైడ్ సార్. ఓకే. పర్చేసెస్ డెబిట్ సైడ్ సార్. ఓకే. సేల్స్ క్రెడిట్ సైడ్ సార్. ఓకే. క్యారేజ్ ఆన్ పర్చేస్ డెబిట్ సైడ్ సార్. ఓకే. ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ డెబిట్ సైడ్ సార్. ఓకే. గ్యాస్ అండ్ వాటర్ డెబిట్ సైడ్ సార్. ఓకే. రిటర్న్స్ ఇన్వార్డ్. అంటే ఏంటి? రిటర్న్స్ ఇన్వార్డ్. సేల్స్ రిటర్న్స్ అమ్మా. ఎస్ సార్. సేల్స్ రిటర్న్స్ డెబిట్ సైడ్ సార్. ఓకే. రిటర్న్స్ అవుట్వర్డ్ పర్చేస్ రిటర్న్స్ సార్ క్రెడిట్ సైడ్ సార్. ఉమ్. వేజెస్ డెబిట్ సైడ్ సార్. ఉమ్. ఇంపోర్ట్ డ్యూటీస్ డెబిట్ సైడ్ సార్. ఉమ్. క్లోజింగ్ స్టాక్ క్రెడిట్ సైడ్ సార్. వేజెస్ ఏం చెప్పామమ్మా? డెబిట్ సార్. ఓకే. సో మీరు కావాలంటే ఆ రిటర్న్ ఇన్వర్డ్స్ ని రిటర్న్ అవుట్ వర్డ్స్ ని డెబిట్ క్రెడిట్ గుర్తుంచుకోవడం మా వల్ల కాదంటే అప్పుడు ఏం చేయాలి? సేల్స్ నుంచి ఏమో సేల్స్ రిటర్న్స్ తగ్గించేయాలి, పర్చేస్ నుంచి పర్చేస్ రిటర్న్స్ తగ్గించండి ఇక్కడే. ఓకేనా? కార్తిక్ ఇలస్ట్రేషన్ నెంబర్ 3. ఓపెనింగ్ స్టాక్ డెబిట్ సైడ్ సార్. ఓకే. పర్చేజెస్ డెబిట్ సైడ్. సేల్స్ Okay. క్రెడిట్ సైడ్. ఓకే. పర్చేస్ రిటర్న్స్ క్రెడిట్ సైడ్. ఓకే. సేల్స్ రిటర్న్స్ డెబిట్ సైడ్. వేజెస్ డెబిట్ సైడ్. క్యారియర్స్ డెబిట్ సైడ్. ఫ్యాక్టరీ లైట్నింగ్ డెబిట్ సైడ్. క్లియరింగ్ చార్జెస్ డెబిట్ సైడ్. కస్టమ్ డ్యూటీస్ డెబిట్ సైడ్. ఫ్యాక్టరీ సూపర్వైజర్ శాలరీ డెబిట్ సైడ్. క్లోజింగ్ స్టాక్ క్రెడిట్ సైడ్ సార్. సింపుల్. ట్రేడింగ్ అకౌంట్ డౌట్ అడగచ్చు. ట్రేడింగ్ అకౌంట్ ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఏముందమ్మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఇంకానే? No, sir. ఓకే దెన్. గాయత్రి నీకు అర్థమైందా? Yes, sir. ఓకే. సో చూడండి అమ్మా. సో ఇది ట్రేడింగ్ అకౌంట్స్ అన్ని ఓపెన్ చేసి ఈ ఇక్కడ వరకు రావడానికి మనం ఏమేమి పని చేసి ఫైనల్ అకౌంట్స్, ట్రేడింగ్ అకౌంట్, పిఎన్ఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. అవునమ్మా? ఫైనల్ అకౌంట్స్ అంటేని ఈ 3 అకౌంట్స్ ప్రిపేర్ చేయాలంటే మనం ఇప్పటి వరకు నేర్చుకుందంతా చేయాలి బిజినెస్ లో. సో బిజినెస్ లో ఇయర్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఏం చేస్తారు? జర్నల్ ఎంట్రీస్ సార్. జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేస్తారు. అక్కడి నుంచి ఏం ప్రిపేర్ చేస్తారు? లెడ్జర్స్. లెడ్జర్స్ ఒకవేళ లెడ్జర్స్ ప్రిపేర్ లెడ్జర్స్ చేసిన తర్వాత ఏం చేస్తారమ్మా? ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ సార్. ట్రయల్ బ్యాలెన్స్. ఇప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్ టైంలో కానీ ముందు కానీ ట్రయల్ బ్యాలెన్స్ టైంలో కానీ తర్వాత కానీ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఫైనల్ అకౌంట్స్ కానీ ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే అప్పుడు ఏం చేస్తాం? రెటిఫికేషన్. రెక్టిఫికేషన్ సార్. సర్టిఫికేషన్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం అమ్మా? ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత ఫైనల్ అకౌంట్ సార్. ఫైనల్ అకౌంట్స్కి వచ్చేస్తాం. అర్థమైందా? సో ఇప్పటి వరకు మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుని చేసినవన్నీ కూడా ఇంపార్టెంటే, ఏది కూడా అన్ఇంపార్టెంట్ లేదు. సో అన్ని కూడా నేను మీకు సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు నేను ఏ క్లాస్ చూసుకున్నా మీరు చూసుకోండి అమ్మా, రీజన్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే మీరు గుర్తు పెట్టుకుంటారు. బట్టి బై హార్ట్ చేయకుండా ఇది ఎందుకు వచ్చింది, ఇది ఇక్కడ ఎందుకు ఎలా వచ్చింది, నేను హ్యాపీగా ఫార్మాట్ చెప్పేసి బై హార్ట్ చేంజ్ చేయొచ్చు సమ్స్ అన్ని, కానీ మీకు అది ఎందుకు వచ్చిందో తెలియాలి. అందుకే ఎక్స్ప్లెనేషన్ అంతా. ఓకేనా? చెప్పండి. ఇప్పుడు మనం ఎక్కడి వరకు వచ్చాం అంటే గ్రాస్ ప్రాఫిట్ వరకు వచ్చాం. ఎలా వచ్చాం గ్రాస్ ప్రాఫిట్ వరకుని? సేల్స్, ఇదిగోండి సేల్స్ మైనస్ పర్చేజెస్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకో సేల్స్ మైనస్ పర్చేజెస్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడికి వచ్చామమ్మా? గ్రాస్ ప్రాఫిట్కి వచ్చాం. ఓకేనమ్మా? ఈ గ్రాస్ ప్రాఫిట్ కి కొన్ని ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఉండొచ్చు, వాటిని మైనస్ చేసి కొన్ని ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఉండొచ్చు, ఆ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ని యాడ్ చేస్తే నాకు వచ్చేది ఏంటి? నెట్ ప్రాఫిట్ సార్. నెట్ ప్రాఫిట్. సో ఇదంతా జరిగేది ఎక్కడమ్మా? ఇదంతా జరిగేది ఎక్కడ? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సార్ ఏంటి సార్ ఈ ఎక్స్పెన్సెస్? గ్రాస్ ప్రాఫిట్ అనేది చాలా బాగుంది, ఏముంటాయి ఎక్స్పెన్సెస్ లాస్ ఇంకా బిజినెస్ లో? ఎందుకుండవు? నేను ఆఫీస్ లో కానీ లేదా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ టీమ్ కానీ శాలరీ ఇచ్చాను, ఎక్కడ తగ్గించుకుంటాను? పిఎన్ఎల్ అకౌంట్ లో తగ్గిస్తాను.
నేను నా దగ్గర ఉన్న బోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటి మీద నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ అంటే ఏంటి నాకు? Profit, sir. ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అర్థవుతుందమ్మా? నేను నా ఆఫీస్ పెట్టుకోవడానికి ఒక హౌస్ రెంట్ తీసుకున్నాను. ఆ రెంట్ కి ఆ హౌస్ కి కట్టే రెంట్ ఏంటండి నాకు? Expenses. Expense, sir. అర్థమైందమ్మా? నేను సేల్స్ చేయడం వల్ల నాకు కమిషన్ ఎక్కువ వచ్చింది. నేను కమిషన్ రిసీవ్ చేసుకున్నాను. ఏంటది? Income, sir. Profits. సో Profit, ఇలాంటి sir. ఇన్కమ్స్ ని యాడ్ చేసి ఎక్స్పెన్సెస్ ని మైనస్ చేస్తే నాకు వచ్చేది ఏంటి? Net profit. సో సింపుల్ గా profit, గ్రాస్ sir. ప్రాఫిట్ నుంచి మైనస్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఇన్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? నెట్ ప్రాఫిట్ సార్. ఈ పని అంతా ఎక్కడ జరుగుతుంది? Profit and P&L loss. account. Profit. అవును, చెప్పండి అమ్మా. P&L అకౌంట్ కి ఈ గ్రాస్ ప్రాఫిట్ రావాలి అంటే ఏం చేయాలి? Trading account. గ్రాస్ ప్రాఫిట్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు P&L అకౌంట్. అర్థమైందా లేదా? Yes, sir. లేదు, గ్రాస్ లాస్ వచ్చింది అనుకో, గ్రాస్ లాస్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు P&L అకౌంట్. ఎనీ డౌట్స్? ఏం డౌట్ ఉందా? No, sir. No, sir. సూపర్. సో P&L అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి గ్రాస్ ప్రాఫిట్ ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది రేపు క్లాస్ లో నేర్చుకుంటాం. ఓకేనా? Yes, సో sir. హోంవర్క్ ఏమి sir. ఇచ్చాను? Illustration 2, 2, 3 3 illustrations. ఇంకా ఉన్నాయమ్మా. ప్రాబ్లమ్స్ ఓపెన్ చేయండి. ప్రాబ్లమ్స్ ఉన్న చూడండి, బ్యాక్ సైడ్ ఓపెన్ చేయండి. చెప్పనా? Yes. 1, 2, 3, 4 ప్రాబ్లమ్స్. 1, 2, 3, 4 ప్రాబ్లమ్స్ చేస్తారా? 1, 2, 3, 4 ప్రాబ్లమ్స్. Yes, sir. Yes, sir. అంతే అమ్మా. సో 1, 2, 3, 4 ప్రాబ్లమ్స్ చేయండి. P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ రేపు నేర్చుకుందాం. ఓకేనా? Yes, sir. Yes, sir. థ్యాంక్ యూ. sir. రేపు మీట్ అవుదాం. Notes లో చేయాలా సార్? ఏమ్మా? రాయట్లోనా సార్? లేదు, నోట్స్ లోనే చేయాలి. ఓకే సార్. ఓకేనా? Sir, Yes, రేపు sir. 8 o'clock కదా సార్ క్లాస్? ఏమ్మా? రేపు ఏ టైంకి సార్? రేపు నార్మల్గా ఏమా 8 పెట్టుకుందాం. ఈ టైం బాగుందా? నాకు ఎక్కడ పర్లేదు. అంటే మీకు 8 కి, sir. సాంస్క్రిట్ మేడం క్లాస్ లేదు ప్రజెంట్. 8కి పెట్టండి సార్. 8 కి ఓకే, పెట్టండి. అయితే మార్నింగ్ 8కి మీట్ అవుదాం. అయితే 8 to 8:45. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.